సో నేను మీ సుమిత్ర ఈ వీడియోలో అలసందల వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం అలసందల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసిన వీటిని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి సాల్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారం కోసం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ధనియాలు 1 స్పూను, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను కారం, వెల్లుల్లి ఎమ్మలు ఒక 10-15 వరకు వేసుకొని, సాల్ట్ వేయట్లేదు అలసందలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆల్రెడీ చూసుకొని వేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూర కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిశనగపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారం అలసందలు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలిసిందే.